కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందని అంటే ఈ 75 సంవత్సరాలుగా కొద్ది గొప్ప మార్పులు జరుగుతున్నా భారీ ఎత్తున ప్రజలకు సౌకర్యాలు అందించేటువంటి పని జరగలేదు. దానికి తగ్గ మార్పులు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం తెచ్చింది. అందుకే ఇది మిగతా ప్రభుత్వాల కంటే ఒక భిన్నమైనటువంటి పాలన. ఆ పాలన ఎవరికి సౌకర్యమైంది? ప్రజలకు సౌకర్యవంతమైంది అయింది. ఆ చాలా మందికి నిస్పృహ రాకుండా, నిరాశ లేకుండా ఎక్కడో దగ్గర సంతోషం కలిగించాలి కదా. 75 సంవత్సరాలు అయిపోయింది, ఇన్ని ప్రభుత్వాలు మారినాయి, ఇంకా మాకేమీ జరగలేదని అనుకున్న వాళ్ళకి ఈ ప్రభుత్వంలో అన్ని రకాల సదుపాయాలు అందించి హాయిగా 5 సంవత్సరాలు జీవించడానికి అవసరమైనటువంటిది ఈ ప్రభుత్వం మీకు అందించిందని పాలన ప్రారంభించినప్పుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు? అంతకుముందు 5 సంవత్సరాలు పరిపాలించిన ఆయన. జగన్మోహన్ రెడ్డి 19వ సంవత్సరంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో, అంటే మా ప్రభుత్వం ఎన్నికైతే ఇవి చేస్తుందని చెప్పినటువంటి విషయాల్ని చంద్రబాబు హేళన చేశాడు. జగన్మోహన్ రెడ్డి అట గెలిస్తట ఈ పనులు చేస్తాడా, ఇవి చేస్తానని చెప్తున్నాడు, మీరు నమ్ముతారా అని ఆ రోజు హేళన చేశాడు. మీరు నమ్మి ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఆ మేనిఫెస్టోలో చెప్పినటువంటి పనులన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అతను. చంద్రబాబు తర్వాత మళ్ళీ 1 సంవత్సరం తర్వాత చెప్పాడు, ఇంకెన్నాళ్ళు చేస్తాడులే, 6 మాసాల్లో ఎత్తిపోతుంది అంటున్నా అని చెప్పాడు. మీ అందరూ అలాగే అనుకుని ఉంటారు. చంద్రబాబు మాట నమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. చంద్రబాబు చెప్పినాడు అలాగే ఎత్తిపోతుంది ఇది అనుకున్నారు. కానీ 1 సంవత్సరం అయింది ఎత్తిపోలే, 2 సంవత్సరాలు అయింది ఎత్తిపోలే, 2.5 సంవత్సరాలు అయింది ఎత్తిపోలే, 3 సంవత్సరాలు అయింది ఎత్తిపోలే. చంద్రబాబు మళ్ళీ మాట మార్చినాడు. ఇక ఈ రాష్ట్రం మరి మేలు, ఇది సిల్లెక్ అయిపోతుంది. సిల్లెక్ అంటే దివాళా తీసింది, వెనుజులా అయిపోతుంది. అదొక దేశం దివాళా తీసింది దేశం. ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మీకు ఇవన్నీ ఇచ్చినాం కదా, అవి ఇవ్వడం మీద ఆయన చెప్పిన మాట అది. అయినా శ్రీలంక అయిపోలేదు, వెనుజులా అయిపోలేదు, ముందుకెళ్ళిపోతుంది. ఇచ్చేస్తండి అలాగానే ఇప్పుడు ఆలోచించాడు. మళ్ళీ 4 సంవత్సరాల నాడు రాజమండ్రిలో సప్పెట్టాడు. సప్పెట్టి అప్పుడు చెప్పాడు, మళ్ళీ నా ప్రభుత్వం వస్తే ఎంతకంటే ఎక్కువ ఇస్తానని అప్పుడు చెప్పాడు. ఏంటంటే వరుసగా 4 సంవత్సరాలు ఒక మాట చెప్పాడు, 4 అయిపోయిన తర్వాత 5వ సంవత్సరం ఇంకో మాట చెప్పాడు. అతను కొత్తవాడు కాదు కదా. ఎవడైనా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి ఏమి ఆదాయం వస్తుందో, ఎంతమంది పేదలు ఉన్నారో, ఎవరికి ఏమి సహాయం చేయాలో తెలిసినోడు కదా. తెలిసినోడు నువ్వు 4 సంవత్సరాల్లోనే 4 రకాలు మాట్లాడేవే అంటే ఏనాడు బీదలకు సంబంధించి, రైతులకు సంబంధించి, అనేక అవసరాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రజల గురించి నువ్వు ఆలోచించలేదన్నమాట. ఏదో అలా మాయ మాటలు చెప్పడం, అధికారం రావడం, అధికారంతో నువ్వు దోపిడీ చేయడం, ఇదే కార్యక్రమం. ఇది పరిపాలన అక్కడి నుంచి మీ ఊర్లోకి వచ్చేసింది. అయితే వచ్చినటువంటి మాటలను చెప్పినంత సులభం ఇది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ రిక్రూట్ చేశాం. 2 లక్షల చిల్లర ఉద్యోగాలను కల్పించాం ఒకేసారి. ఆ పిల్లల్ని అడగండి, ఒక్క నయా పైసా ఎక్కడైనా లంచం ఇచ్చి రిక్రూట్ అయినారేమో చెప్పండి వాళ్ళకి ఎవరికైనా. ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా రిక్రూట్మెంట్లు జరిగితే ఆరోపణలు వచ్చేవి. ఆడు తీసుకున్నాడు, ఈడు తీసుకున్నాడు, ఈడు దొబ్బాడు, వాడు దొబ్బాడు, అర్హతలు ఆయనకు ఇచ్చిస్తున్నారు అని చెప్పారు. 2,75,000 మందికి ఒకేసారి రాష్ట్రంలో రిక్రూట్ చేస్తే ఇలాంటి పిల్లల్ని ఒక్కరంటే ఒక్కరు నయా పైసా ఎవరికిచ్చి నాకు అడ్డగోలుగా ఉద్యోగం వచ్చిందని చెప్పినోడు లేడంటే ఎంత ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ని రాష్ట్రంలో జరిపిందో ఈ ప్రభుత్వం మీకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎవడో నేను పన్ను కడుతుంటే పని చేస్తుందని చెప్తాడు కొంత పెద్ద మనుషులు. ఓహో ఏమి తెలియండి, నువ్వు పన్ను కట్టే స్థితికి అడగడానికి ఈ సమాజం నీకు సాయం చేయలేదా? ఈ సమాజపు సంపదను ఉపయోగించుకొని పన్ను కట్టే స్థితికి నువ్వు ఎదగలేదా? అసలు ఇంతకీ పన్ను కట్టేటువంటి పని ఏ సమాజం నీకు ఇచ్చింది?
ఆ సమాజంలో కన్నీరు కారుస్తూ ఆకలితో ఉంటూ ఏ అవసరము తీరక మా బతుకులు ఇంతే అని బాధపడుతున్నటువంటి వాడికి నువ్వు కట్టే డబ్బులు వాడికి అందజేస్తే మీకు ఏంటి కోపం అని అంటాను నేను. మా పన్ను తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తుండ్రు అంటాను. నువ్వు పన్ను కట్టే స్థితికి నువ్వెలాగొచ్చావు? ఎవరు సంపాదన పెరిగి మీదకి వచ్చావు? ఎందుకు అజ్ఞానం మాటలు, ఎందుకు బురతగడ మాటలు? ఈ సమాజాన్ని అంతటినీ చూడాల్సిన అవసరం లేదా? ఈ సమాజాన్ని అంతటినీ నడిపించాల్సిన బాధ్యత మనందరికీ ఇది కాదా? తప్పు మాట్లాడటానికి వాడొద్దని మీకు మనవి చేస్తున్నాం. సమాజం చేయి దాటిపోతే తుపాకీలు ఆపగలవా సమాజాన్ని? కొన్ని ప్రాంతాల్లో తుపాకీలు ఆపగలుస్తున్నాయా? తిరుగుబాట్లు వచ్చిన దగ్గర దేశాలు కూలిపోలేదా? అందుకోసం ఎప్పుడు అట్లాంటి అవహేళన మాటలు ఎవరు చేయకూడదు. సమాజంలో నిస్పృహని తొలగించి భవిష్యత్తు పట్ల ఆశ కలిగించే పని చేస్తున్నప్పుడు దాన్ని ఆహ్వానించాలే తప్ప తెలివైనటువంటి పౌరులు విమర్శించకూడదు, అడ్డుకట్టేయకూడదు, చిన్నగా చూడకూడదని ఈ సందర్భంగా మనం చేస్తాం. మీ కుటుంబాలు కూడా ఇతర ధనవంతుల పిల్లల్లాగే, ఇతర చైతన్యవంతులైనటువంటి కుటుంబాల్లాగే పెరిగి పెద్దవాళ్ళై వారిలో ఉన్నటువంటి నిస్పృహ పోయి దేశంలోనూ రాష్ట్రంలోనూ వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలని బీసీ ఇచ్చి మీకు చదువుకోవడానికి అన్ని సమకూర్స్తే ఇప్పుడేమో మేము సేదుగా కనిపిస్తున్నాం. మీకు అంటే గెడ దాటిపోవడం కనుక ఏం చేస్తారు ఇప్పుడు? మీరు బోడి మల్లన్న అయినాం మేము. అలా చేయొద్దని మీకు మనం చేస్తాం. ఆ కుటుంబంలో నిజంగా మగ్గం ఉంటే సంవత్సరానికి ఒక 24,000 రూపాయలు ఇద్దామని వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారే. మేము అలా చెడ్డైపోయినామా? మేము పనికిమాలిలో కనిపిస్తున్నామా? మీ కష్టాన్ని, మీ జీవన విధానాన్ని మీకు అండగా నిలబడాలని మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వం ద్వారా మీకు సపోర్ట్ ఇస్తే మేము పనికిమాలిలో కనిపిస్తున్నాం. మీకు ఏరా బాబు, మీ గ్రామస్తులు రైతులు ఉన్నారు, ఏటర్ మీకు తక్కువ చేస్తాం చెప్పండి. ఈ ప్రభుత్వం అంటే అంత సులభమైపోయాం మీకు? ఇలా తొలకరి వర్షం పడినప్పటికల్లా మీకు పెట్టుబడి సాయం కింద 5 సెంట్లు 10 సెంట్లు ఉన్నాడు కూడా 13,500 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి ఎరువు కొనుక్కో, విత్తనాలు కొనుక్కో, మందులు కొనుక్కో, నువ్వు ఎటువంటి చూడకరా, ఎవరి దగ్గరికి అప్పుకి వెళ్ళకరా అని చెప్పి ఇస్తున్నామే. 5 సంవత్సరాలు ఓటేసేసిన మొదటి రోజు చంద్రబాబులకు కాదు, ఆఖరణ మళ్ళీ పసుపు కుంకుమ కొనుక్కోమని మీ ఇళ్లలో బొట్టెట్టుకోవడానికి బొట్టు ఉండదని ఇచ్చినాడు. పద్ధతి తీసుకొచ్చాం. నువ్వెంత పంట వేసావో ఈ క్రాపింగ్ చేయడానికి అవసరమైన అధికారుల్ని నియమించాం. ఊర్లో ఎన్నెన్ని చేసాం రా. నీరు తీసుకొస్తున్నాం, అన్నీ చేసాం. ఉచితంగా కరెంట్ ఇచ్చాం. మీకు భూ సర్వే చేయాలి తనుకుంటున్నారంటే వివాదాలు లేకుండా ఉండడానికి భూ సర్వే చేస్తే కనీసం ఆ పుస్తకం కాస్ట్ అయినా మీరు కట్టారా? ఏమమ్మా తహసీల్దార్ గారు కట్టారు? ఇలా ఎవరైనా పుస్తకం కాస్ట్ అయినా మీరు తీసుకున్నారా? జగ్డోడ్లకు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి, పిచ్చోడ్లకు కనిపిస్తుంది మీకు. మీకు సాయం చేస్తే పిచ్చోళ్ళు అయితే మరి మీరు వచ్చినట్టు మీకు ఏటి చేయాలి? అయితే ఏటి చేయాలమ్మా? మీకు సాయం చేస్తే పిచ్చోళ్ళని మీరు అనుకుంటే, జగ్డోళ్ళని మీరు అనుకుంటే మేమేం చేయాలి? అయితే మీరు వచ్చినట్టు ఏం చేయాలో మీరు చెప్పండి. వీళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు, మరి నాకు సాయం చేయకూడదు అని అడగను కూడా. కొద్దిగా చైతన్యవంతులుగా ఉండాలి. ఏప్రిల్ 16 ఎన్నిక జరుగుతుంది. ఒకళ్ళు నేను రాకపోయినా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, పార్టీ కార్యకర్తలందరూ, గ్రామానికి చెందినటువంటి రైతాంగం, మహిళామణులు, మీ అందరే ఈ పార్టీని రక్షించడానికి, ఈ పేదల తరఫున నిలబడేటువంటి రాజశేఖర రెడ్డి కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టడానికి పనిచేయాలని మీ అందరికీ ఈ సందర్భంగా కోరు.